ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మా పాఠశాలకు వచ్చిన డాక్టర్ హిమజ గారికి స్వాగతం. నమస్కారం. మేడం, ఈరోజు ముస్తాపల్లి గ్రామ ప్రజల సందేహాలకు సమాధానాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ముందుగా బట్ల చందర్ గారు ముస్తాపల్లి ప్రశ్న అడగండి సార్. నమస్తే మేడం గారు, నా పేరు చందర్, మాది ముత్యాలపల్లి గ్రామం. ఈ టీబీ వ్యాధి ఎలా వస్తుంది మేడం? నమస్కారం చందర్ గారు. నమస్కారం మేడం గారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్యాక్టీరియా పేరు ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియా. ఎవరైతే ఇది బ్యాక్టీరియా గాలిలా ఉంటుంది, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది బ్యాక్టీరియా. నెక్స్ట్ మేకమల్ల స్వామి గారు మీ ప్రశ్న అడగండి సార్. మేడం వింటున్నారు. నమస్తే మేడం, నా పేరు మేఘమల్ల స్వామి, మాది ముత్యాలపల్లి గ్రామం. ఈ టీబీ వ్యాధి లక్షణాలు ఏమిటి మేడం? నమస్కారం స్వామి గారు. నమస్కారం మేడం గారు. దగ్గు 2-3 వారాల వల్ల తగ్గకపోతే అది క్షయవ్యాధి కావచ్చు. దగ్గినప్పుడు రక్తం పడితే అది కూడా క్షయవ్యాధి కావచ్చు. దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిలేస్తే అది కూడా క్షయవ్యాధి కావచ్చు. రాత్రి చెమటలు పడితే తలనొప్పి లేస్తే అలసట, బరువు తగ్గడం, ఇవన్నీ కూడా క్షయవ్యాధి కావచ్చు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. నెక్స్ట్ భద్రత్ తిరుమల్ గారు ముస్తాపల్లి మీ ప్రశ్న ఏమిటో అడగండి సార్. మేడం వింటున్నారు. నమస్తే మేడం, నా పేరు బందల తిరుమల్, మాది ముత్యాలపల్లి గ్రామం. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తున్నది చెప్పండి మేడం? నమస్కారం తిరుమల గారు. నమస్కారం మేడం గారు. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇవి క్రిములు గాలిలో కలిసిపోతాయి. గాలిని మనం పీల్చుకుంటే అవి మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. చివరి ప్రశ్న బొట్ల సురేష్ గారు ముస్తాపల్లి మీ ప్రశ్న అడగండి సార్. మేడం వింటున్నారు. నా పేరు బొట్ల సురేష్, ఈ వ్యాధి నిర్వహణ మార్గాలు చెప్పండి మేడం? నమస్కారం సురేష్ గారు. నమస్కారం మేడం గారు. మంచి సరైన టైంకి మందులు వేసుకోవాలి. మంచి భోజనం తీసుకోవాలి. గుడ్లు, పాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు బాగా తినాలి. డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటుంటే మానుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మా పాఠశాలకు వచ్చి ప్రజలు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ హిమజ గారు.